తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన గెలవాలని తెలంగాణలోనే కాదు ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి చిన్న కుమార్తె సంగీతారెడ్డిని కొండా విశ్వేశ్వరరెడ్డి వివాహం చేసుకున్నారు. ప్రతాప్ రెడ్డి గారి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా ఆరుగొండ ప్రజలు విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి కూడా పార్లమెంట్ పరిధిలో ప్రతి ఏరియాలో ప్రచారం చేస్తున్నారు. సంగీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి కేసీఆర్ ఆహ్వానం మేరకు 2013లో రాజకీయాల్లోనికి వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చేవేళ్ల నుంచి టీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసి 75,000కు పైగా మెజారిటీతో గెలిచారు. మేము అరగొండ ప్రజలము. మా ప్రతాప్ సి రెడ్డి గారు ఈ ఊరు అతని అల్లుడు విశ్వేశ్వర రెడ్డి లాస్ట్ టర్ము ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ టర్మ్లో కూడా అతన్ని గెలిపించాలని మేము అరగొండ ప్రజలందరూ కోరుకుంటున్నాం. అతను గెలిపించాలని, అతను గెలవాలని. అరగొండ ప్రతాప్ రెడ్డి గారు అల్లుడు విశ్వేశ్వరరెడ్డి గారు, సంగీతారెడ్డి గారు భర్త కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలవాలని ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఊరి అల్లుడు, అరగొండ అల్లుడు, ఆయన గెలవాలని అందరూ కోరుకుంటున్నాము. మా ఊరు అల్లుడు, అరగొండ అల్లుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా అరగొండ ప్రజలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అరగొండ ప్రతాప్ రెడ్డి అల్లుడు విశ్వేశ్వరరెడ్డి మరి తర్వాత గెలవాలని అరగొండ ప్రజలందరూ కోరుకుంటున్నారు.